హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే పాపం ప్రతాప్ అనే సినిమా చూశాను. సినిమా బాగుందా అంటే అంతేం లేదండి. అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్వాలేదు, కానీ ఓవరాల్గా సినిమా అయితే నన్ను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. కథ విషయానికి వస్తే పెళ్లి చేసుకున్న 4 రోజులకే వైఫ్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా, రావడానికి హీరో ఏం చేశాడు అనేదే సినిమా కథ. హీరోగా నటించిన తిరువీర్ మంచి యాక్టర్. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు ఆయన. అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. ఆయనకి మంచి రోల్ వచ్చింది ఈ సినిమాలో. కేవలం కథలో ఎంచుకున్న పాయింట్ మాత్రమే కొత్తది, కానీ సినిమా ట్రీట్మెంట్ అంతా చాలా అవుట్డేటెడ్గా ఇచ్చారు. వాళ్ళకి కన్వీనియంట్గా రాసుకుంటాకి ఈ సినిమాని 1998లో ప్రేమంటే ఇదేరా సినిమా రిలీజ్ అయిన టైంలో అన్నట్టు చూపించారు. అనవసరమైన సీన్స్ చాలా ఉన్నాయి. కామెడీ కూడా అంత అనిపించదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. ఇదే క్లైమాక్స్ అయితే ముందే కన్విన్స్ అయితే సరిపోయేది కదా అనిపించింది. సో ఓవరాల్గా నా రివ్యూ అయితే సినిమా ఓటీటీలో చూస్తే పర్వాలేదు అనిపిస్తుందేమో, కానీ థియేటర్లో చూసే అంత సినిమా అయితే కాదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ సినిమా మీద మీకు మంచి ఒపీనియన్ ఉంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.